కిరణమా కల్వరి తేజమా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వర్తమానం వీక్షిస్తున్న దేవుని బిడలకు ప్రభు నామమున నా వందనాలు. ప్రియమైన దేవుని బిడలారా, శ్రేష్టమైన దేవుని మాటలను శ్రద్ధ కలిగి విని ఆ దిశగా మన జీవితాలను మేలుకరంగా దీవెనకరంగా మార్చుకుందాం. ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడబోయే అంశము యాకోబు. యాకోబుకు 2 పేర్లున్నవి. ఒకటి యాకోబు అని, 2 ఇశ్రాయేలు అని. యాకోబు అను పేరుకు అర్థము మోసగాడు అని, ఇశ్రాయేలు అను పేరుకు అర్థము దేవునితో పోరాడువాడు అని. ఈ మోసగాడు ఎలా దేవునితో పోరాడువాడైనాడు? నిజంగా యాకోబు మోసగాడా, లేదంటే దేవుడే యాకోబును ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళినాడా? నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. ఇస్సాకుకు 2 కుమారులు. పెద్ద కుమారుడు ఏశావు, రెండవ కుమారుడు యాకోబు. అయితే బైబిల్ ప్రకారము పెద్ద కుమారునికి జ్యేష్ఠత్వపు హక్కులుంటవి. అన్ని విషయాల్లో తండ్రి తర్వాత ఒక ఉన్నత స్థానంలో ఉంటాడు. మొదటి కుమారుడు దేవుని స్వాస్థ్యం అని బైబిల్ చెప్తుంది. ఎందుకో రెబ్కమ్మ గర్భములో ఉన్నప్పుడే, తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏశావు యాకోబులు పెనుగులాడినట్లుగా బైబిల్లో రాయబడింది. దేనికోసం పెనుగులాడినారు అంటే జ్యేష్ఠత్వం కోసం అన్నట్లుగా మనం అనుకుంటాం. అయితే దేవుని బిడ్డరా, రెబ్కమ్మ గర్భము ధరించినప్పుడే 2 కవలలు ఆమె గర్భములో ఉంటారు. 2 పిల్లలు ఆమె గర్భములో ఉంటారు, ఏశావు యాకోబు. అయితే ఇక్కడ ఆమె గర్భములోనే 2 పెనుగులాడినట్లుగా బైబిల్లో రాయబడింది. దేనికంటే మనం అనుకుంటాం జ్యేష్ఠత్వం కొరకు అని. దేవుని ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. కానీ మొదటిగా ఏశావు పుడతాడు. రెండవదిగా యాకోబు పుడతాడు. దీన్ని బట్టి చూస్తే పెద్దవాడు ఏశావు గనుక జ్యేష్ఠత్వం అంతా ఏశావుకే వస్తుంది. యాకోబు రెండవవాడు గనుక ఆయనకు జ్యేష్ఠత్వపు హక్కులు రావు. కానీ యాకోబుకు ఒక ఆశ అయితే ఉంది. ఎప్పటికైనా తాను జ్యేష్ఠుడు అవ్వాలనుకున్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. అయితే రెబ్కా ఒక పని చేసింది. ఎవరు పెద్దవాడో తెలియకపోతే జ్యేష్ఠత్వపు విషయంలో తేడా వస్తుందని చెప్పి ఏశావుకి ఒక దారం కట్టింది ఆమె చేతికి. దేవుడు కూడా వాళ్ళిద్దరికి ఒక తేడా పెట్టినాడు. అదేమిటంటే ఏశావు రోమము కలిగిన వాడు అని, యాకోబు నునుపైన చర్మము కలిగిన వాడని బైబిల్లో రాయబడింది. సరే, ఏదేమైనా మొదటి కుమారుడు ఏశావు, జ్యేష్ఠుడు ఆయనే అవ్వాలి. యాకోబు మాత్రము రెండవ కుమారుడు గనుక ఆయన జ్యేష్ఠుడు కాలేడు. అయితే ఏశావు వేటాడేవాడంట. బాగా వేటాడి మాంసం తెచ్చి ఇస్సాకుకు పెట్టేవాడు. తండ్రి ఇస్సాకుకు పెట్టేవాడు కనుక ఏశావును ఇస్సాకు ప్రేమించినాడు. యాకోబు ఇంటి దగ్గరే ఉండి తల్లి దగ్గర ఉండేవాడు. యాకోబును తల్లి ప్రేమించింది. అంటే ఇద్దరి మీద ప్రేమ ఉండదని కాదు, కానీ కొంచెం ఎక్కువగా. అలా కొంతకాలం గడిచిన తర్వాత యోసేపు ఒకసారి వేటాడి వెళ్ళి అలసిపోయి వస్తాడు. అలసిపోయి వచ్చిన సమయంలో యాకోబు కూర వండుతున్నాడు. కూర అదేదో వైద్యం కోసమని రాయబడి ఉంటుంది. ఆ కూరకు 2 రకాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఒకటి చిక్కుడుగాయల కూరని రాయబడింది, ఇంకోటి కలదుంప కూర అని రాయబడింది. సరే, ఆ కూర వండుతున్నాడు. ఆ వాసన చూసి ఏశావు వచ్చి ఆ కూర నాకేమని అడిగినాడు. చూడండి, కూర, కేవలం కూర. యాకోబు ఇదే మంచి ప్లాన్ అనుకున్నాడు, ఇదే అదును అనుకున్నాడు. యాకోబు ఇదే మంచి సమయం అనుకున్నాడు. ఏశావుతో ఒక మాట చెప్తాడు, నేను నీ కూర వేస్తాను, అయితే ఆ కూరకు బదులుగా నీ జ్యేష్ఠత్వాన్ని నాకేమన్నాడు. సహజంగా అది దేవుడిచ్చిన ఆ కృప గనుక, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోకూడదు గనుక తను ఆలోచించి ఈ కూర కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవాలా?
అని ఆలోచించి ఈ కూరొద్దు, అవసరమైతే నేను మరలా తెచ్చుకొని వండుకొని తింటానని వెళ్ళొచ్చు. తను సోమరో లేకుంటే నిర్లక్ష్యపరుడో తెలియదు, కానీ చిక్కుడుగాయల కూరిస్తే జ్యేష్ఠత్వాన్ని నీకు ఇస్తానన్నాడు. అది ఒక ప్రమాణం అన్నమాట. కొంతమంది గొప్ప గొప్ప వారు చిన్న చిన్న అలవాట్లతో విలువలేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఇంటికి పెద్దవారే, గొప్ప గొప్పవారే, కానీ కొన్ని చిన్న చిన్న అలవాట్లతో విలువ లేకుండా బ్రతుకుతున్నారు. అటువంటి వాడే ఏశావు. వెంటనే అడిగేసిండు, ఆ కూరిస్తే జ్యేష్ఠత్వాన్ని ఇస్తాను అన్నాడు. ఆ కూర తినడు, లేచిపోయిండు. ఆదికాండము 25వ అధ్యాయము 31 వచనం చదువుదాం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. యాకోబు జ్యేష్ఠత్వం అడగగానే ఏశావు ఏం చేసినాడో చూద్దామా? ఆదికాండం 25వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అని రాయబడింది. ఇంకా అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మాట చెప్పిండు కదా, ప్రమాణం చేసిండు కదా ఏశావు. ఆ కోరిస్తే జ్యేష్ఠత్వం నాకు వద్దు, తీసుకోమన్నాడు కదా, నేను ఎలా చస్తాను, నాకెందుకు ఆ జ్యేష్ఠత్వం అనుకున్నాడట. అమ్మేసుకున్నాడు, అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించండి. యాకోబు మోసం చేసిండా? లేదు కదా, యాకోబు మోసం చేయలేదు. యాకోబు కొనుక్కున్నాడు జ్యేష్ఠత్వాన్ని. ఎంత విలువ పెట్టి కొన్నాడన్న కదా ఇక్కడ ముఖ్యము. కొన్నాడా లేదా? ఏశావు అమ్ముకున్నాడా లేదా? అమ్ముకున్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఇస్సాకు కళ్ళు పోయి, కళ్ళు కనపడక పెద్ద కుమారుని దీవించాలి కదా. బైబిల్ ప్రకారం పెద్ద కుమారుని ముందుగా పిలిచి దీవిస్తారు జ్యేష్ఠుని, తర్వాత మిగిలిన పిల్లల్ని దీవిస్తారు. పెద్ద కుమారుని దీవించాలి కదా, అందుకని ఏశావుని పిలిచి వెంటనే దీవించి, అయ్యా నువ్వు దీవించబడ్డావు, ఈ సంతోష సమయంలో ఒక మంచి మాంసము తీసుకొచ్చి నాకు పెట్టు అని అంటే ఎలా ఉండేదో. కానీ దేవుని చిత్తం అది కాదు. ఎందుకని? అమ్ముకున్నాడు కదా కూర కోసం ఏశావు జ్యేష్ఠత్వాన్ని. అందుకని తండ్రి ఏ కూర కోసమైతే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడో ఏశావు, అదే కూరను తీసుకొస్తే నేను నిన్ను దీవిస్తానన్నాడు. అదే కూర అంటే చిక్కుడుగాయల కూర కాదు. ఈయనేమో చిక్కుడుగాయల కూరకు అమ్ముకున్నాడు, ఆయనేమో మాంసం తెమ్మన్నాడు. మాంసం తేవాలంటే టైం పడుతుంది కదా, అరణ్యానికి వెళ్ళాలా, జింకనో మరిదేన్నో వేటాడాలో తీసుకొని రావాలా. నీవు మాంసం తీసుకొస్తేనే, కూర తీసుకొస్తేనే దీవిస్తానన్నాడు. ఇక్కడే మనకు అర్థం కావాలా, కూర కోసం అమ్ముకున్నాడు కదా, అందుకేనేమో దేవుడు ఆలోచన ఇచ్చిన ఇస్సాకుకి, తండ్రికి. సరే ఇంకా నాకే కదా దీవెనలు అనుకున్నాడు, జ్యేష్ఠత్వం నాదే కదా అనుకున్నాడు, అమ్ముకున్న సంగతి మర్చిపోయినాడు. కొంతమంది చేయాల్సిన పనులన్నీ చేసి ఆ తర్వాత కూడా మేమే మంచివాళ్ళం, మేమే గొప్పవాళ్ళం అంటారు. వాళ్ళు చేసిన వాళ్ళకు గుర్తుండు, వాళ్ళ తప్పిదాలు వాళ్ళకు గుర్తుండు. నష్టపోయిన తర్వాత మాకెందుకు ఇలా జరిగింది అనుకుంటారు. వేటాడటానికి వెళ్ళిపోయినాడు. ఈ విషయాలన్నీ వింటుంది రెబెక్కమ్మ. ఇది కూడా దేవుని చిత్తమై ఉండాలి. తల్లి విన్నది, విని యాకోబుని పిలిచి చెప్తుంది, ఒరేయ్ నీ తండ్రి ఏశావుని దీవించాలనుకుంటున్నాడు, నాకెందుకు అది నచ్చలేదు. ఆ దీవెనలు నీకే రావాలి, ఆశీర్వాదాలు నీకే రావాలి. కాబట్టి నీ అన్న వేటాడి మాంసం తీసుకొచ్చే లోపు మందలోకి వెళ్ళి ఒక గొర్రెని తీసుకురా, దాన్ని నేను వంట చేస్తా, తీసుకుని వెళ్ళి మీ తండ్రికి ఇవ్వమన్నది. అప్పుడు యాకోబుకు ఒక ఆలోచన వచ్చింది, అమ్మా తండ్రి నన్ను గుర్తుపడితే నాకు దీవెనల కంటే శాపాలు వస్తాయి కదా అని. ఎందుకు గుర్తుపడతాడు అంటే, ఒకవేళ నా తండ్రి నన్ను దగ్గరకు రమ్మని పిలిస్తే, ఏశావు శరీరం రోమము కలిగి ఉంటుంది, నా శరీరం నునుపైనది, నన్ను గుర్తుపడితే ఇంకా ప్రమాదం అవుతుంది కదా అన్నాడు, ఇంకా శాపం వస్తుంది కదా అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, బహు తెలివి కలది, సైంటిస్ట్ లాగా ఆమె ఆలోచించి మాంసం అంతా కూర వండింది, ఆ గొర్రె బొచ్చు తీసుకొని ఆయన శరీరానికి అంటించేసింది. ఇక వెళ్ళమన్నది. యాకోబు ఆ కూర తీసుకుని వెళ్తాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, తండ్రి నేను వచ్చినాను, లేచి కూర తిని నన్ను దీవించమన్నాడు. ఇస్సాకుకు డౌట్ వచ్చింది, తండ్రి కదా
చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎరిగినవాడు, పిల్లల స్వరాన్ని విన్నవాడు కదా, పిల్లల పిలుపుని విన్నవాడు కదా. ఇస్సాకు అడుగుతాడు, నిజంగా చెప్పు నువ్వెవరు అని. యాకోబు అంటాడు, నేను ఏశావునే అంటాడు. ఇక్కడ అబద్ధం ఆడిండు యాకోబు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నేను యాకోబుని అంటే దీవించడు ఇస్సాకు. కానీ వాస్తవానికి దీవెనలు యాకోబుకే రావాలి. ఎందుకు రావాలి? అమ్ముకున్నాడు కదా, ప్రమాణం చేసినాడు కదా. ఆ సంగతి ఇస్సాకుకు తెలియదు, చెప్పినా వినడు. సరే ఏదేమైనా నేనే ఏశావుని అన్నాడు. ఇస్సాకుకు డౌట్ వచ్చింది, దగ్గరికి రమ్మని పిలిచిండు. పిలిచి ఆయన చేతులు తడివి చూస్తాడు. చూసి ఇస్సాకు ఒక మాట అంటాడు, ఎందుకంటే అప్పటికి ఆయనకు కళ్ళు కనపడు. స్వరము యాకోబుది కానీ చేతులు ఏశావి అన్నాడు. మరి అక్కడ ఒక డౌట్ వచ్చింది కదా, కొంచెం సేపు ఆలోచించవచ్చు కదా. కానీ ఇస్సాకు ఆలోచించాల. ఆకలి బాధో తెలియదు, మాంసము తెచ్చినాడు తిందామనుకున్నాడు తెలియదు, కానీ హడావుడికి తినేసినాడు ఆ కూర. తిని దీవెనలన్నీ ఏశావు అనుకుని యాకోబుకి ఇచ్చేసిండు. అన్ని దీవెనలు ఇచ్చేసిండు. బాగా గమనించాలి, ఏ కూర కోసమైతే జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడో అదే కూరతో జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేసినాడు ఇస్సాకు తండ్రి. తర్వాత చాలా సమయానికి హడావుడిగా ఏశావు మాంసం తీసుకొని వస్తాడు, కూర చేసుకుని వస్తాడు. తండ్రి దగ్గరికి వెళ్తాడు. తండ్రి, నేను నీ కుమారుడును, పెద్ద కుమారుడును, ఏశావును, నన్ను దీవించమని అడిగిండు. ఇస్సాకు ఏం అర్థం కాల. అదేంటి ఇప్పుడే కదా నిన్ను దీవించింది, నువ్వు తెచ్చిన మాంసం తిని, నువ్వు తెచ్చిన కూర తిని నిన్ను దీవించా కదా అంటే ఏశావు అంటాడు, నేనెప్పుడు వచ్చా, నేనెప్పుడు ఆ కూర తీసుకొచ్చా, నీవెప్పుడు నన్ను దీవించినావు అంటే ఇదిగో కొద్ది సమయం ముందే అంటే ఏశావు అంటాడు, లేదు నాన్న, నేను రాలేదు, ఇప్పుడే నేను వచ్చినాను, ఆలస్యమైనది అంటే అప్పుడు ఇస్సాకు అంటాడు, అయితే నీ తమ్ముడు నిన్ను మోసం చేసినాడు. ఇస్సాకు అంటాడు ఆ మాట, వాడికి పేరు తగిందే మోసగాడు అని తండ్రి అంటాడు యాకోబుని. యాకోబు అని పేరుకు అర్థం మోసగాడు. వాడికి పేరు తగిందే మోసగాడు అనే పేరు. తండ్రిని మోసం చేసినాడు కాబట్టి నీకు ఇంకా ఒక్క దీవెన కూడా లేదు, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు. నీ తమ్ముడు తీసుకెళ్ళినాడు, మోసగాడు అన్నాడు ఇస్సాకు. నిజంగా ఇస్సాకుకు తెలియదు యాకోబు మోసగాడు కాదు, యాకోబు మోసం చేయలేదు. కానీ ఒక విషయం మాత్రం మనం ఒప్పుకోవాలా, తండ్రి దగ్గర అబద్ధం ఆడినాడు. అదొక్కటి మాత్రము బాధాకరమైన విషయం. తండ్రి దగ్గర ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చిందంటే నిజం చెబితే ఆయన దీవించడు కాబట్టి. నిజంగా యాకోబు మోసం చేసినాడా? ఎక్కడ యాకోబు మోసం చేసినాడు? జ్యేష్ఠత్వము నాకు వద్దని అమ్ముకున్నాడు కదా ఏశావు, ప్రమాణం చేసినాడు కదా ఏశావు. మరలా నాకు జ్యేష్ఠత్వం కావాలని ఎలా వెళ్తున్నాడు తండ్రి దగ్గరకు? యాకోబు కాదు మోసగాడు, ఏశావు మోసగాడు. ఏశావు చెప్పాలి కదా తండ్రికి, నేను అమ్మేసుకున్నాను జ్యేష్ఠత్వాన్ని గిన్నెడు కూర కోసం. హెబ్రీ పత్రిక రాస్తూ పౌలు గారు అంటాడు, ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడు మీలో ఉంటాడేమో, ఏశావులాగా జాగ్రత్త అంటాడు. ఆయన అమ్మేసుకున్నాడు, మరలా ఎట్లా వస్తుంది జ్యేష్ఠత్వం? యాకోబు మోసగాడు ఎలా అవుతాడు? లేదు దేవుని బిడ్డారా. ఆ తర్వాత మనం చూస్తే యాకోబు మీద కోపం రేగిపోయి వాడిని చంపేస్తానని చెప్పి కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు ఏశావు. అప్పుడు ఇస్సాకు రెబ్కాను పిలిచి, నువ్వు ఇక్కడ ఉండొద్దయ్యా, నేను నిన్ను పోగొట్టుకోలేము, దయచేసి వెళ్ళిపో, మీ మామ దగ్గరికి వెళ్ళిపో అని చెప్తుంది రెబ్కా. వాళ్ళ మామే లాబాను. కాబట్టి యాకోబు ఒక చేతి కర్ర తీసుకొని తండ్రి ఇంటి నుండి బయలుదేరి మేనమామ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చింది. బేతేలు అనే ఒక ప్రాంతంలో ఆయన పడుకొని నిద్రపోతుంటే ఒక కల వచ్చింది. దేవుని దూతలు నిచ్చెన వేయబడి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని చెప్పి అక్కడ దేవుని దగ్గర ఆయన ఒక ప్రమాణం చేసుకున్నాడు యాకోబు. ఏమిటా ప్రమాణం అంటే ఆదికాండం 28వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను
నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. యెహోవా నాకెప్పుడు దేవుడుగా ఉంటాడు, ఆయన ఆరాధిస్తాను. నేను వెళ్తున్న మార్గంలో ఏ ఆపద అపాయాలు కలగకుండా నేను చేతి కర్రతో వెళుతున్నాను. క్షేమము నాకు ఇచ్చి, తినుటకు ఆహారం, ధరించుటకు వస్త్రాలు ఇచ్చి నన్ను క్షేమంగా నడిపిస్తే ఆయనే నాకు దేవుడు అవుతాడు. ఇది ఆయన మందిరం అవుతుంది, ఆయనకు 10వ వంతు చెల్లిస్తాను అని ఆయన ప్రమాణం చేసుకొని ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి మామైన లాబాను దగ్గర ఉంటాడు. కొన్ని దినాలు గొర్రెలుగా వస్తాడు. ఆ తర్వాత లాబాన్ని అడుగుతాడు, ఊరక నా దగ్గర గొర్రెలు కాయటం ఎందుకు యాకోబు? నీకు ఏదైనా కావాలన్న జీతం అడగమంటాడు. ఇక్కడ దేవుడు తండ్రి ఆయనకిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు దీవెన ఆశీర్వాదాలు ఇక్కడ రాబోతున్నాయి. అదేమిటంటే తండ్రి ద్వారా వచ్చిన ఆ ఆశీర్వాదం, దేవుడు ఇవ్వబోతున్న దీవెనలు ఇక్కడ రాబోతున్నాయి. కాబట్టి యాకోబు అంటాడు, ఇదిగో నేను గొర్రెలు కాస్తాను 7 సంవత్సరాలు. నీ చిన్న కుమార్తెను ప్రేమించినాను రాహేలు, ఆమె నాకు వివాహం చేయమన్నాడు. అయితే సరే అలాగే నీకు వివాహం చేస్తాను అని చెప్పి లాబాను 7 సంవత్సరాలు ఎండకి వానకి గొర్రెలుగా ఇస్తాడు యాకోబు చేత. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాహేలుతో వివాహం చేస్తానని చెప్పి ముసుకేసి యాకోబుకి ఇది మా సాంప్రదాయం అని చెప్పి మోసం చేసి రాహేలు అక్క లేయా అనే ఆమెతో వివాహం చేస్తాడు లాబాను. ఇది అన్యాయం కదా, ఇది మోసం కదా. ఇప్పుడు తను ఒకరిని ప్రేమించినాడు, ఒకరిని వివాహం చేసుకోని అనుకున్నాడు. సరే ఆమెను ఇవ్వనయ్యా, ఏమైనా ఇస్తానని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు లాబాను. ఆమెనే ఇస్తానని చెప్పి 7 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత ఆమెకు బదులుగా తన అక్క ఆమె జబ్బు కండ్లగలదని రాయబడింది. ఇక్కడ సౌందర్యము ప్రాముఖ్యం కాదు కానీ, అందము ప్రాముఖ్యత కాదు కానీ, అయితే యాకోబు ఎవరైతే చేసుకోవాలనుకున్నాడో ఆమెను ఇవ్వలేదు కాబట్టి అది మోసం అవుతుంది, ముందే చెప్పలేదు కాబట్టి. ఇలా మోసం చేసినాడు. ఏదైనా మందలో యాకోబు గొర్రెలు కాస్తుంటే మందలో ఏదైనా గొర్రె పోతే లాబాను దానికి గొర్రెకు గొర్రె బదులుగా జీతం కట్టించుకునేవాడట. ఎన్నో మోసాలు, ఎన్నో అన్యాయాలు చేస్తున్నాడు లాబాను యాకోబుకి. ఆ తర్వాత నేను ప్రేమించింది, నేను వివాహం చేసుకోవాలనుకున్నది రాహేల్ని కదంటే మరలా 7 సంవత్సరాలు నువ్వు గొర్రెలు కాస్తే రాహేల్ని ఇస్తానన్నాడు. మరలా 7 సంవత్సరాలు గొర్రెలు కాయించుకొని రాహేల్ని ఇచ్చినాడు. అలా యాకోబుకు 2 పెళ్ళిళ్ళు కావడానికి కారణం లాబానే. 2 కాదు, ఆయనకి 4 పెళ్ళిళ్ళు. దీనంతటికి కారణము లాభం చేసిన మోసం. దేవుని బిడ్డలారా, అలా మోసపోయినాడు యాకోబు. ఆయన మోసం చేయాలి, ఆయన మోసం చేసినారు. ఆ తర్వాత మరలా లాబాను అడుగుతాడు, నీకేం కావాలా జీతము అంటే ఆయన అంటాడు, అయ్యా గొర్రెల్లో మంచివి నువ్వు తీసుకో, మచ్చలు సారలు కలిగినవి నాకు ఇవ్వమని అడుగుతాడు యాకోబు. సరేనని చెప్తాడు. ఆ గొర్రెలు చూలు కట్టినప్పుడల్లా బలమైన గొర్రెలు దేవుడు యాకోబుకి దర్శనమిచ్చినాడు. అవన్నీ మచ్చల సారలు గల పిల్లలు ఈనుతున్నట్లుగా. అట్లా లాబానికి సంబంధించిన గొర్రెలన్నీ యాకోబుకి వచ్చేసినాయి. మొదట యాకోబుని లాబాను మోసం చేసినాడు. యాకోబు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు కనుక దేవుడు అన్ని విషయాలు ఆయనకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత లాబానుకి యాకోబు మీద బహు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు ఎక్కడి నుంచో వచ్చి ఇంత సంపాదించుకున్నాడు. కొంతమంది ఇతరులు ఎదిగితే ఓర్చుకోలేరు, తన సొంత వాళ్ళు కూడా. యాకోబు ఎవరు? అల్లుడే కదా. అల్లుడు గొప్పవాడైతే ఆయనకు బాధ ఏంటి? లాబానికి బాధ ఏంటో తెలుసా? లాబానుకు సంబంధించిన ఆ స్వాస్థ్యమంతా యాకోబుకు వచ్చేస్తుంది. చాన్నాళ్ళు యాకోబును మోసం చేసిండు కదా, 20 సంవత్సరాలు ఇంచుమించుగా. దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు యాకోబుకి. అందుకని యాకోబు బహుగా దీవించబడ్డాడు. లాబాను యొక్క మందలన్నీ యాకోబు వశమైపోతూ ఉన్నాయి. ఇక్కడ యాకోబేం మోసం చేసి గొర్రెలు తీసుకోవాలా. వీళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి ఆ ఒప్పందం? మచ్చలు సారలు కలిగినవి నావి, మంచి గొర్రెలు నీవి అంటే లాబాను దానికి ఒప్పుకున్నాడు. మొదట ఒప్పుకున్నాడు. దేవుడు కృప చూపించో లేకుంటే లాబాను చేసిన మోసానికి దేవుడు యాకోబును దీవించాలనుకున్నాడో తెలియదు కానీ మంచి బలమైనవి సారల మచ్చలు గల పిల్లలు ఈనుతున్నాయట. దేవుని బిడ్డారా, అది దర్శనం కూడా ఆయన కనపడదు యాకోబుకి.
ఇప్పుడు అంటాడు యాకోబుని లాబాను, ఇతను మన దగ్గరకు వచ్చి మన ఎన్ని దోసేసుకున్నాడు, మోసగాడు, అన్యాయస్తుడు, ఇతను ఇక్కడ ఉంచకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. అది అర్థమైపోయింది. దేవుడు చెప్తాడు యాకోబుకి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏ బేతేల్ అనే ప్రాంతంలో నన్ను నువ్వు ఆరాధించినావో ప్రార్థించినావో నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అంటే యాకోబు తన భార్యలను, బిడ్డలను, తన పశువుల మందలను తీసుకొని వెళ్తాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత లాబానుకు తెలిసింది ఆ వార్త, యాకోబు వెళ్ళిపోయినాడు అని. లాబానుకు బహుకోపం వచ్చింది. పిల్లలు నా వాళ్ళే, మందలు నావే, యాకోబుని అవన్నీ దోసుకొని వెళ్తున్నాడు, చంపాలన్న ప్లాన్తో వెళ్తాడు. అయితే దేవుడు దర్శనంలో లాబానుతో మాట్లాడతాడు, జాగ్రత్త, యాకోబు జోలిని వెళ్ళొద్దని. ఎందుకంటే దేవుడు ఆయన బిడ్డలకు తోడుగా ఉంటాడు, నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యాకోబు ఎక్కడ మోసం చేసినట్లేదు. ఆ తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళిన తర్వాత లాబాను ఎదుర్కొని దేవుని యొక్క మాటకు భయపడి ఆయన ఏమనకుండా, ఇదిగో నా బొమ్మలు కొన్ని తీసుకొచ్చినారు మీరు దొంగలించి, అవి నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతానంటాడు లాబాను. అవి రాహేలమ్మ తీసుకుంది, దాచుకుంది, తద్వారా శాపగ్రస్తురాలు అయిపోయింది. యాకోబు కూడా తెలియదు. అక్కడ వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకున్నారు, ఇంకా మీరు మా జోలి రావద్దు, మేము మీ జోలి రామని చెప్పి యాకోబు దారిని వెళ్ళిపోయినాడు. లాబాను దారిన మరల తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. దేవుని బిడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు యాకోబుకి ఇంకొక ప్రమాదం ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి యాకోబు? మళ్ళీ తిరిగి తన ఇంటికి వెళ్ళాలి. వెళితే అక్కడ ఏశావు ఉన్నాడు, చంపేస్తాడు. చాలా కాలమైంది అక్కడి నుంచి పారిపోయి. ఇప్పుడు ఏశావు దగ్గరికి వెళ్ళాలా? యాకోబు ముందు ఒక ప్లాన్ చేసుకుంటాడు. నా అన్న నా మీద కోపంగా ఉంటాడు, ఏదైనా కానుకలు పంపిస్తే కోపం తగ్గిపోద్దని చెప్పి కొన్ని గొర్రెలను, మందలను పంపిస్తాడు. ఏశావుకి ఇవ్వండి, నీ తమ్ముడు ఇచ్చినాడని. అయితే ఏశావు అంటాడు, నాకు అవసరం లేదు అని చెప్పి ఒక 400 మందిని తీసుకొని వస్తాడు యాకోబుని ఎదుర్కోవటానికి. యాకోబుకు భయం కలిగింది. అయ్యో, నా అన్న వస్తున్నాడని చంపేస్తాడు, ఇంకా నా బ్రతుకు అయిపోయిందని నిర్ణయించుకుంటాడు. కానీ దేవుని బిడ్డారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, నిజంగా మనలో ఏ తప్పు లేనప్పుడు, ఏ అన్యాయం లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉంటాడు. యాకోబు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రాంతంలో మోకరించి రాత్రంతా ప్రార్థన చేస్తాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తాడు, దేవునితో పెనుగులాడతాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవే నన్ను కాపాడాలి, నీవే క్షేమం ఇవ్వాలి, నీవే నన్ను పిలుచుకున్నావు, నీవే నాతో మాట్లాడినావు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ఒక దూతట ఆయనతో పెనుగులాడినట్ట. రాత్రి ఒక దూత పెనుగులాడితే యాకోబు అంటాడట, నన్ను ఆశీర్వదిస్తేనే నేను వదిలిపెడతానని. వెంటనే ఆ దూత ఆయన తుంటి నరము లాగినట్టు గట్టిగా పట్టుకొని, ఎందుకంటే వదిలిపెట్టమని కాళ్ళు. కానీ యాకోబు అంటాడట, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను. నిజంగా దీవించబడాలనుకున్నవారు, గొప్పవారు అవ్వాలనుకున్నవారు ఏ పరిస్థితుల్లో కూడా పట్టు విడవకుండా ప్రార్థన కావచ్చు, లేకుంటే ఒక చదువు కావచ్చు, ఒక భవిష్యత్తు విషయం కావచ్చు, పట్టు విడవకుండా చేస్తే, ప్రయత్నిస్తే తప్పకుండా విజయం నీకు వస్తుంది. యాకోబు విడిచిపెట్టలేదు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఒక మాట చదువుదాం దేవుని బిడ్డారా. ఆదికాండం 35:10 మాటను చదువుదాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. యాకోబు అనే పేరు తండ్రి పెట్టినాడు, మోసగాడు అని. కానీ దేవుడు యాకోబుకు పెట్టిన పేరేంటో తెలుసా? ఇశ్రాయేలు, అనగా మనుషులతోనూ దేవునితోనూ పోరాడువాడు. ఎస్, గొప్పవాడు, సాధించేవాడు, పోరాట యోధుడు. యాకోబుకు దేవుడిచ్చిన పేరు అది. దేవుని బిడ్డారా, యాకోబు మోసం చేయలేదు. యాకోబు పోరాడి గెలుచుకున్నాడు. తల్లి గర్భములో పోరాడినాడు, అన్నతో పోరాడి జ్యేష్ఠత్వాన్ని గెలుచుకున్నాడు, మామతో పోరాడి ఆస్తిని గెలుచుకున్నాడు. ఆయన మోసం చేయలేదు, మోసగించబడ్డాడు. మోసాన్ని జయించేటట్టు దేవుడు చేసినాడు. ఎందుకంటే యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. బేతేల్ అనే ప్రాంతంలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు కదా, నీవే నా దేవుడవు, ఇదిగో ఇదే మందిరం అవుతుంది, నీకు నేను 10వ వంతు చెల్లిస్తాను,
దేవునికి భక్తి కలిగిన వాడు ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని చిక్కుడుగాయల కూరకు అమ్ముకునే భ్రష్టత్వంలో లేడు యాకోబు. భక్తి కలిగిన వాడు, భయభక్తి కలిగిన వాడు, తల్లిదండ్రులకు విధేయత కలిగిన వాడు, చెప్పిన మాట చెప్పినట్టు చేసేవాడు, కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. లాభాన్ దగ్గరికి వెళ్ళి ఊర కూర్చోలేదు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు పైన ఆయన గొర్రెలు కాసినాడు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు పోరాడేవాడివి, దేవునితో పోరాడతావు, మనుషులతో పోరాడతావు. అందుకే నేను నిన్ను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇశ్రాయేలులకు మూలపిత్రుడు ఎవరు? అబ్రహాము. ఆ తర్వాత అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు కదా రెండోవాడు యాకోబు. అయితే అబ్రహాము ప్రజలను రాయబల్ల బైబిల్లో, ఇస్సాకు ప్రజలను రాయబల్ల బైబిల్లో. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. యాకోబు ప్రజలను రాయల బైబిల్లో. ఇశ్రాయేలు ప్రజలను రాయబడింది. దేవుడు పెట్టిన పేరుతోనే ఆ ప్రజలు పిలువబడ్డారు, ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి యాకోబుకు దేవుడు ఇశ్రాయేలు పేరు పెట్టినాడు. అదే పేరుతో ఈనాటికి పిలువబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు అని. అంతగా దీవించబడ్డాది ఆయన యొక్క సంతానం. ఆయన మోసగాడైతే, అన్యాయస్తుడైతే దేవుడు ఎందుకు ఆయన దీవిస్తాడు? దేవుడు ఎందుకు ఆయన పేరు మారుస్తాడు? తండ్రి పెట్టిన పేరు. ఈరోజు మన మీద ఎంతోమంది ఎన్నో రకాల నిందలు వేయచ్చు, అన్యాయపు మాటలు మాట్లాడవచ్చు, అక్రమంగా మనకు తీర్పు తీర్చవచ్చు. కానీ నిజంగా మనం జాగ్రత్తగా న్యాయంగా ఉన్నప్పుడు తీర్పు తీర్చే సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా మనకు న్యాయం చేస్తాడు. ఎవ్వరు ఏం చేయలేరు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం మంచిగా ఉంటే, నువ్వు దేవుని కొరకు మంచిగా బ్రతకగలిగితే. కాబట్టి యాకోబు అనే పేరుకు మోసగాడని అర్థము. ఆ మోసగాడనే పేరు తీసివేసి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టినాడు. కాబట్టి నీ బ్రతుకు, నీ జీవితం ఇప్పుడు ఎలా ఉన్నా, నువ్వు నిజంగా జాగ్రత్తగా భయభక్తి కలిగి ప్రతి విషయంలో కష్టపడి పోరాడే మనసు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎక్కడున్నా నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. యాకోబు మోసాలు చేసేది సంపాదించుకోలేదు, కానీ పోరాటం చేసి సంపాదించుకున్నాడు. అది దేవుడు చెప్పిన విషయం, దేవుడు పెట్టిన పేరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు భయభక్తి కలిగిన వారిని, నమ్మకమైన వారిని, చెప్పింది చెప్పినట్టు చేసేవారిని, పోరాడే మనస్సు కలిగిన వారిని దేవుడు ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, హెచ్చిస్తాడు, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు అనేదానికి యాకోబు యొక్క జీవితమే ఒక నిదర్శనము. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎటువంటి సమస్యలున్నా, బాధలున్నా, బలహీనతలున్నా, ఎంతమంది మనల్ని వ్యతిరేకించేవారున్నా, విమర్శించేవారున్నా, నువ్వు నిజంగా దేవుని వైపు మాత్రమే చూడు, దేవుని కొరకు మాత్రమే జీవించు. దేవుని యొక్క అద్భుత కార్యం నువ్వు అనుభవిస్తావు, దేవుని యొక్క మహాకృప నువ్వు చూస్తావు. ఎంతమందిని నేమనుకున్నా నీలో న్యాయము, నీతి ఉంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, ఒక గొప్ప పేరు నీకు ఇస్తాడు, ఉన్నతమైన కృప నీకు చూపిస్తాడు. అట్టి దీవెన, అట్టి మేలు, అట్టి కృప పొందుకున్నట్లుగా ప్రభు యొక్క సహాయం కోరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగలనైన పరమాత్ముడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో యాకోబు గారి యొక్క జీవితాన్ని మాకు జ్ఞాపకమునకు తీసుకొచ్చి, యాకోబు మోసగాడా, మీతో పోరాడువాడా మేము తెలుసుకున్నాము నాయన. మీ దీవెన ఆశీర్వాదము ఈ మాటలు విన్న వారందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అయ్యా, మీ కృప, మీ కనికరం, మీ క్షేమం, మీ దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. నీవే గొప్ప దేవుడవు, మహోన్నతుడు, సమస్త కార్యములు జరిగించేవాడు అని నేను ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మాటల ప్రకారం నేను మేము జీవించి మీ ఉన్నతమైన కార్యములు పొందుకునేందుకు సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎవరి గృహాలు ఈ మాటలు వినపడుతున్నాయో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారిని బహుగా దీవించి ఆశీర్వదించండి ఆయన. బలహీనతలు తొలగించండి, సమస్యలు దూరపరచండి, కృంగిణుగా లేవనెత్తండి, సమస్త సమాధానం అనుగ్రహించండి. మీ దీవెన ఆశీర్వాదం మెండుకు దయచేయండి. అన్నిటికంటే మీ గొప్ప రక్షణ ప్రతిబిడకు దయచేయమని వేడుకుంటున్నాము. స్తోత్రాలు తండ్రి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము